మావా నువ్వు ఇంకా ఫ్యాట్ లాస్ కోసం డైటింగ్ చేస్తున్నావా? నేను చెప్పింది ఏంటంటే ఫ్యాట్ లాస్ కోసం మళ్ళీ ఇంకోసారి డైటింగే చేయవు. నేను చెప్పే మెథడ్ ఫాలో అవుతే నీ లైఫ్లో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి. ఎలా అంటే మనం తినే ప్లేట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్లో 50% వెజిటేబుల్స్ ఆర్ వెజిటేబుల్ కర్రీ. వెజిటేబుల్స్ ఎందుకంటే దాంట్లో మనకి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 25% ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ పెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే రైస్, రోటీ, చపాతీస్, ఇడ్లీస్ అవి కార్బోహైడ్రేట్. ఇది తీసుకుంటే మన బాడీకి ఎనర్జీ వస్తుంది. అండ్ నెక్స్ట్ 25% ప్లేట్లో పెట్టుకోవాల్సింది ప్రోటీన్. ఎగ్స్, చికెన్, పన్నీర్, రాజ్మా అవన్నీ ప్రోటీన్ కిందకి వస్తాయి. ప్రోటీన్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తినాలనే ఫీలింగ్ మనకి రాదు. అండ్ మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది. అండ్ ఫైనల్గా హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసుకోండి. హెల్దీ ఫ్యాట్స్ అంటే గీ, ఆలివ్ ఆయిల్ అలాంటి ఫ్యాట్స్ యాడ్ చేసుకోండి. గుడ్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా తింటే ఫ్యాట్ లాస్ అయ్యి హెల్తీగా కూడా ఉంటావు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టు మామ.